ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లారిటీగా చూద్దాం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఏం పబ్లిష్ చేశారంటే మెగా డిఎస్సి ఫలితాలు ఈ వారంలోనే, ఈ నెలాఖరుకల్లా పోస్టింగ్ పాఠశాల విద్యాశాఖ యోచన. ఆంధ్రప్రభ మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఈ వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే క్రీడా కోటాలోని 421 పోస్టులకు సంబంధించిన వివరాలు సాప్ నుంచి అందినట్లు సమాచారం. ఈ ప్రక్రియ సజావుగా సాగితే ముందుగా జిల్లాల్లో కట్ ఆఫ్ మార్కులు ప్రకటిస్తారు. అనంతరం మార్కుల నార్మలైజేషన్ పూర్తి చేస్తారు. క్రీడా కోటా పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అనేది జరగలేదు. నెక్స్ట్ ఈ ప్రక్రియ సజావుగా సాగితే ముందుగా జిల్లాల్లో కట్ ఆఫ్ మార్కులు ప్రకటిస్తారు. అనంతరం మార్కుల నార్మలైజేషన్ పూర్తి చేస్తారు. మనకి నార్మల్ డిఎస్సి ఏదైతే జరిగిందో దానికి మాత్రమే నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది. 2 కన్నా ఎక్కువ షిఫ్ట్లలో పరీక్ష జరిగిన పేపర్లకు మాత్రమే నార్మలైజేషన్ ఉంటుంది. సింగిల్ షిఫ్ట్లో పేపర్ జరిగితే వాళ్ళకి ఎటువంటి నార్మలైజేషన్ విధానం అనేది ఉండదు. అనంతరం మార్కులను నార్మలైజేషన్ పూర్తి చేస్తారు. మొత్తం మీదుగా నెలాఖరు నాటికి కొత్త ఉపాధ్యాయులు కొలువుల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున చాలా పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణంగా సిబ్బంది కొరత నేపథ్యంలో శరవేగంగా ఈ నియామకాలను జరిపి సెప్టెంబర్ మొదటి వారంలోనే పాఠశాలలకు పంపేలా ఆ శాఖ భావిస్తుంది అని చెప్పేసి మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్త అయితే ఇది. ఇంకా వేరే న్యూస్ పేపర్లో ఏ న్యూస్ అనేది పబ్లిష్ అయిందని చూద్దాం. సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో కూడా ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అసలు ఏం పబ్లిష్ చేశారనేది క్లారిటీగా చూద్దాం. మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన అంటూ మనకి ఆర్టికల్లో రావడం జరిగింది. డిఎస్సి 2025 తుదికీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. కీ విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టరేట్కు ఫిర్యాదులు అందడంతో ఆయా తప్పులపై అధికార నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నారంటూ కూడా మెయిన్గా ఒక పాయింట్ని అయితే మెన్షన్ చేస్తున్నారు. మనకి దీనికి సంబంధించి కంటిన్యూస్ ఏం ఆర్టికల్ అనేది రావడం జరిగింది అనేది కూడా క్లారిటీగా చూద్దాం. తుదికి తప్పులపై పరిశీలన అని చెప్పేసి మనకి మెయిన్గా ఇచ్చారు. నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు మనకి ఫైనల్కి విడుదల చేసినప్పుడే చాలా కేర్ఫుల్గా విడుదల చేయవలసి ఉంటుంది. వీళ్ళు ఇష్టారాజ్యంగా ఫైనల్ కీని విడుదల చేయడానికి 20 రోజుల వరకు సమయం తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఫైనల్ కీలో తప్పులు దొరలడం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు రోజు 10ల సంఖ్యలో తప్పులపై అభ్యర్థనలు, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనం, 1-2 రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం అంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఓకే, దీనికి సంబంధించిన కంప్లీట్ ఆర్టికల్ అంతా కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇదంతా కూడా మీరు చెక్ చేయొచ్చు. డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి సంబంధించి 45 రోజుల సమయం ఇచ్చి పక్కా షెడ్యూల్ని ఫాలో అయ్యారు. తర్వాత ఫలితాల విడుదలకు సంబంధించి కానివ్వండి, పోస్టింగ్లు పూర్తి చేసే ప్రక్రియకి సంబంధించి కూడా ఆ షెడ్యూల్ని ఫాలో అవ్వాలని చెప్పేసి కూడా అభ్యర్థులు విద్యాశాఖ అధికారులకి గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే 45 రోజుల్లో పరీక్షలు పెట్టే అంశానికి సంబంధించి ఏ విధంగా శరవేగంగా ముందుకు వెళ్ళారో అదే స్పిరిట్ని ఎందుకు ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారంటూ కూడా అభ్యర్థులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఫైనల్ కీపై అభ్యంతరాలను పరిశీలించి వాటిని సాల్వ్ చేసి ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్సి 2025 పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు నిర్వహించింది. మొత్తంగా 16,347 పోస్టులకు సంబంధించి 3,36,307 మంది, అంటే దాదాపుగా డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు, టీజీటీ పీజీటీ వివిధ రకాల పోస్టులకు సంబంధించి క్యాండిడేట్స్ వచ్చేసరికి 3,36,307, అప్లికేషన్లు వచ్చేసరికి 5,77,694. అంటే ఒకే అభ్యర్థి 2-3 పోస్టులు 4 పోస్టులు కూడా అప్లై చేశారు. అందువల్ల మనకి క్యాండిడేట్స్ కంటే అప్లికేషన్ల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. పరీక్ష ముగిశాక ప్రాథమిక కీతో పాటుగా రెస్పాన్స్ షీట్లు కూడా విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లు ఉంచారు. తప్పులు ఉంటే వాటిపై సరైన ఆధారాలతో అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా తప్పులపై అభ్యంతరాలు కీ అబ్జెక్షన్లు అయితే చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అంతా కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరైతే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్ కీపై అభ్యంతరాలు తీసుకున్నారు కాబట్టి ఆ ఫైనల్ కీ అభ్యంతరాలు ఉన్న ప్రశ్నల్లో ఏవైతే ఖచ్చితంగా స్కోర్ యాడ్ అయ్యే ప్రశ్నలు ఉన్నాయో లేదా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్లు అయ్యే ప్రశ్నలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చేంజ్ చేసి మార్పులు చేసి అప్పుడు మాత్రమే నార్మలైజేషన్ చేయవలసి ఉంటుంది. ఫైనల్ కీపై తలెత్తిన తప్పులకు సంబంధించి
తప్పులకు మార్కులు కలుపుతారా లేదంటే ఏదైతే తుదికి ఇచ్చారో దాన్ని ఖరారు చేస్తారా అనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరొక వైపు అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టామని వీలైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. అయితే కీపై వచ్చిన తప్పులపై తుది నిర్ణయం తీసుకోకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారిందంటూ కూడా దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. వీటన్నింటినీ మనం పరిశీలన చేసినప్పుడు 1-2 రోజుల్లో ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం. ఓకే, మనకి 12వ తారీఖున నార్మలైజేషన్ కోర్టు కేసు అంశానికి సంబంధించి కానివ్వండి వాదనలు అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ అంశాలపై చాలా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి 18 నోటిఫికేషన్లు సిద్ధం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే 16,000 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి ప్రాసెస్ కూడా జరుగుతున్న విషయం విదితం అంటూ కూడా మనకి ఇక్కడ పబ్లిష్ చేశారు. ఏపీపీఎస్సీలో ఇటీవల అటవీ శాఖలో బీటా ఆఫీసర్, అసిస్టెంట్ బీటా ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటనలు అయితే వచ్చాయి. ఆల్రెడీ వీటికి సంబంధించి కంప్లీట్ వీడియోలు మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ మిస్ చేసుకున్నారో కంపల్సరీగా ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ పోస్టులు, ఫారెస్ట్ బీటా ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. మరిన్ని నోటిఫికేషన్లు త్వరలో వచ్చే అవకాశం అంటూ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేయొచ్చు. అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.